నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. చెరువులను ఆక్రమించిన వారి భరతం పడతామన్న ముఖ్యమంత్రి. ప్రభుత్వాన్ని ప్రభావితం చేసేవారైనా విడిచిపెట్టబోమని వ్యాఖ్య. పద్దెనిమిది ప్రాంతాల్లో నిర్మాణాలు కూల్చివేసినట్లు సర్కారుకు హైడ్రా నివేదిక. 43 ఎకరాల 94 గుంటలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. రాజకీయంగా ఎదుర్కోలేక పల్లాపై అక్రమ కేసులన్న బీఆర్ఎస్. ప్రభుత్వం హైడ్రా పేరిట హైడ్రామా నడుపుతోందన్న భాజపా. రాబోయే రోజుల్లో తెలంగాణను క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తాం. వచ్చే ఏడాది నుంచి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తామన్న సీఎం. లఖ్పతి దీదీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని. 4,30,000 మహిళా సంఘాలకు 2,500 కోట్లు విడుదల. పశ్చిమాసియాలో మరోసారి రాకెట్ల వర్షం. డ్రోన్లు, రాకెట్లతో ఇజ్రాయెల్, హెజ్బొల్లా పరస్పర దాడులు. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత అనుసారమే రాష్ట్రంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా పేరిట ఉక్కుపాదం మోపుతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాబోయే తరాలకు వారసత్వ సంపద అందించాలన్న ఏకైక లక్ష్యంతో రాజధానిలోని ఆక్రమణదారుల భరతం పడుతున్నామన్నారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ కోకాపేటలో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైవిక సంస్కార పరిపూర్ణ శోభితమైన అనంత శేషుడిని స్థాపించి హెరిటేజ్ టవర్ నమూనాను ఆవిష్కరించారు. హైదరాబాద్ కోకాపేట్లోని అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనంత శేషస్థాపన ఉత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ముందుగా శ్రీనివాస గోవింద ఆలయంలో మంత్రి శ్రీధరబాబుతో కలిసి హోమగుండానికి పూర్ణాహుతి సమర్పించారు. అనంత శేషుడిని స్థాపించి హెరిటేజ్ టవర్ నమూనాను ఆవిష్కరించారు. రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆనాడే గొలుసుకట్టు చెరువుల నిర్మాణాలు చేపట్టారని, ఈ ప్రజా ప్రభుత్వంలో వాటి రక్షణకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. ఎవరి విలాసాల కోసమో రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేరని స్పష్టం చేశారు. హైదరాబాద్ హెరిటేజ్ సిటీనే కాదు, హైదరాబాద్ ఈజ్ ఏ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ 100 సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించాడు. వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాదు నగరానికి దాహార్తి తీసింది. శ్రీమంతులుగా గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజుల నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. శ్రీకృష్ణ భగవానుడి బోధానుసారమే చెరువుల సంరక్షణ కార్యక్రమానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కొందరు శ్రీమంతులు చెరువులను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేశారన్నారు. ఇది ఎలాంటి రాజకీయ కుట్రలతో చేపట్టేది కాదని స్పష్టతనిచ్చారు. రాబోయే తరాలకు వారసత్వ సంపద అందించాలన్నదే లక్ష్యమని వెల్లడించారు. ఇవాళ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈ రోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు. కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈ రోజున్న ఈ చెరువులు. ప్రకృతిని కాపాడుకుంటేనే అది మనల్ని కాపాడుతుందని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎంత ఒత్తిడి ఉన్నా వెనక్కి తగ్గకుండా అక్రమ నిర్మాణాలు కూలగొడుతున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది. ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మొన్న వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇది ఒక సుందరమైన నగరం. ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా
ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాను. హైదరాబాద్ కోకాపేట అక్షయపాత్ర ఫౌండేషన్ సమీపంలో అనంత శేష స్థాపన ఉత్సవం ఘనంగా జరిగింది. ఉత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంత శేషుడిని స్థాపించి హెరిటేజ్ టవర్ నమూనా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. హెరిటేజ్ టవర్ నిర్మాణానికి కోకాపేటలో 6 ఎకరాలు భూదానం చేసిన అగర్వాల్కు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. చెరువులు అన్యాక్రాంతం కాకుండా సీఎం కృషి చేస్తున్నారన్న శ్రీధర్ బాబు అందుకు అంతా సహకరించాలని కోరారు. తెలంగాణను మత్తురహిత రాష్ట్రంగా చేయడానికి సీఎం చేస్తున్న ప్రయత్నానికి సహకరిస్తామని అక్షయపాత్ర ఫౌండేషన్ చైర్మన్ మధు పండిత్ స్వామీజీ తెలిపారు. హైదరాబాద్లోనే కాదు రాష్ట్రంలో ఉన్న చెరువులు అన్యాకాంతం కాకుండా చూడాలనే ఒక సంకల్పనతో వారు చేస్తా ఉన్న గొప్ప సంకల్పానికి మీ ఆశీస్సులు, మీ ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, పెద్దలందరినీ కోరుతూ అనంత శేష స్థాపనకు సంబంధించి హరికృష్ణ హెరిటేజ్ టవర్ నిర్మాణం చేస్తా ఉన్న పెద్దలకి హృదయపూర్వకంగా నా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ he wants to make Telangana drug free. So it's a very, 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 very important thing, because even people, boys, girls with high intelligence, once they get into drug, their intelligence is a waste. Their intelligence is a destructive force for this society. People are become addicted to drugs. Their life is finished. We are even ready to join hands with him in drug de-addiction techniques, create a facility for drug de-addiction. హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో చెరువులు, నాలాలు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా వెల్లడించింది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులకు చెందిన అక్రమ నిర్మాణాలతో పాటు సినీ, క్రీడా ప్రముఖులకు చెందిన అనధికార నిర్మాణాలను కూల్చివేసినట్లు హైడ్రా స్పష్టం చేసింది. రాష్ట్ర రాజధానిలో సంచలనంగా మారిన హైడ్రా అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కు స్థలాలను కబ్జా చేసిన వారిపై కన్నెర్ర చేస్తూ అక్రమ నిర్మాణాలను నేలకూలుస్తోంది. ఈ మేరకు జూన్ 27 నుంచి ఆగస్టు 24 వరకు కూల్చివేతలకు సంబంధించిన వివరాలతో నివేదికను హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి సమర్పించారు. ఇప్పటి వరకు 18 ప్రాంతాల్లో 166 అక్రమ నిర్మాణాలను కూల్చివేసి కబ్జాదారుల నుంచి 43 ఎకరాల 94 గుంటల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి వివరించింది. చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లతో పాటు పార్కు స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిలో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులున్నట్లు హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది. చింతల్ చెరువులో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు రత్నాకరం సాయిరాజు అక్రమంగా నిర్మించిన 54 నిర్మాణాలను కూల్చివేసి 3 ఎకరాల 5 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా తెలిపింది. నందగిరి హిల్స్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ మద్దతుతో ఆక్రమించిన పార్కు స్థలంలోని 18 గుంటల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా వివరించింది. బహదూర్పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మిరాజ్ రహమద్ బేగ్ రాజేంద్రనగర్లోని బూమ్రుఖ్ దౌలా చెరువులో అక్రమంగా నిర్మించిన 2 5 భవనాలు, 1 2 భవనంతో పాటు మరో భవనాన్ని కూల్చివేశామని హైడ్రా స్పష్టం చేసింది. ఇక్కడ మొత్తం 45 అక్రమ నిర్మాణాలు కూల్చివేసి 12 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడినట్లు హైడ్రా ప్రభుత్వానికి తెలిపింది. ఇక గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలోని ఖానాపూర్, చిలుకూరు వద్ద కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, కావేరీ సీడ్స్ యజమాని జీవీ భాస్కర్ రావు, మంథరి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్ రెడ్డి, ప్రో కబడ్డీ యజమాని అనుపములు అక్రమంగా నిర్మించిన 8 భవనాలు, 14 తాత్కాలిక షెడ్లు, 4 ప్రహారీలను కూల్చివేసినట్లు హైడ్రా వివరించింది. ఖానాపూర్, చిలుకూరు వద్ద గండిపేట ఎఫ్టీఎల్లోని 14 ఎకరాల 80 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా తెలిపింది. మాదాపూర్లోని తమ్మిడికుంట చెరువులో ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్కు సంబంధించిన 2 నిర్మాణాలను కూల్చివేసి 4 ఎకరాల 9 గుంటల భూమి స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో హైడ్రా పేర్కొంది. ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో పార్క్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన నిర్మాణాన్ని కూల్చివేసి 16 గుంటలు స్వాధీనం చేసుకున్నామని హైడ్రా తెలిపింది. మన్సూరాబాద్లోని 2 గుంటలు, ఎంపీ ఎమ్మెల్యే కాలనీలో 6 గుంటలు, బంజారాహిల్స్ మిథిలానగర్లో ఎకరా 4 గుంటలు, ఫిలింనగర్లోని బీజేఆర్ నగర్లో నాలాపై అక్రమంగా నిర్మించిన స్లాబ్ను కూల్చివేసి 5 ఎకరాలు, గాజుల రామారం మహదేవపురం వద్ద 1 గుంట,
గాజుల రామారం భూదేవి హిల్స్లో ఎకరం 1 గుంట, అమీర్పేటలో గుంట, చందానగర్ ఏర్ల చెరువులో అక్రమంగా నిర్మిస్తున్న 3 అంతస్తుల భవనం 1, 4 అంతస్తుల భవనం 2ంటిని కూల్చివేసి 16 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా తెలిపింది. బాచుపల్లి ఎర్రకుంటలో 29 గుంటలు, బోడుప్పల్ రెవెన్యూ భూమిలో 3 గుంటలు స్వాధీనం చేసుకున్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రభుత్వానికి నివేదించారు. కాంగ్రెస్లో చేరకుంటే అక్రమ కేసులు పెడతామనే ధోరణిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. పల్లా రాజేశ్వరరెడ్డిని ఆర్థికంగా దెబ్బకొట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ సర్కార్ 6 కేసులు పెట్టిందని ఆరోపించారు. అక్రమంగా కాలేజీలు నిర్మించారని నిరూపిస్తే పల్లా రాజేశ్వరరెడ్డి కూలగొడతారన్న హరీష్ రాజకీయంగా ఎదుర్కోలేకనే అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హైడ్రాకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని అక్రమ కట్టడాలుంటే కూల్చివేయాల్సిందేనని స్పష్టం చేశారు. 25 ఏళ్లుగా జరగని దాడులో గత 9 నెలలుగా తమ విద్యాసంస్థలపై చేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు 300 కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా కప్పినం అయిపోయింది. కండువా కప్పంగానే మైనింగ్ కేసు అటకెక్కింది, కేసులు మూలకపడ్డాయా లేవా? అదే రకంగా నువ్వు పల్లా రాజేశ్వరరెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు. ఏదో ఒక రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాలి, పొలిటికల్ గా ఇబ్బంది పెట్టాలి, ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలి అని రకరకాల కుట్రలకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ ప్రయత్నం చేస్తా ఉంది. అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ బఫర్ జోన్ లోకి వచ్చినాయని చెప్తున్నారు. వస్తే ఎంత వచ్చినాం హెచ్ మ్యాప్ ఇవ్వండి, లేకపోతే ఎన్ని అడుగులు జరిగినావో చెప్పండి. వారు చెప్పిన విధంగానే ఎక్కడైతే హద్దులు నిర్ణయించిండ్రో ఇవాళ నా భూమిలో మాత్రమే నేను కట్టుకున్నాను. మీరు ఆ ప్రభుత్వ భూమి గాని లేకపోతే చెరువు భూమి గాని 1 ఇంచు కూడా నా దాంట్లో ఉన్నట్లయితే, నేను ఎంకరేజ్ చేసినట్లయితే సర్వే చేసి హద్దు పెట్టమని చెప్పండి. అప్పుడే ఆ జేసీబీలు బుల్డోజర్లు పెట్టి వారి సమక్షంలోనే నేను కొట్టేస్తా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరిట హైడ్రామా చేస్తున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో సభ్యత్వ నమోదుకు హాజరైన ఆయన ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కన పెట్టి హైడ్రా అంటూ సంచలనం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రేవంత్కి ధైర్యం ఉంటే ముందు తమ పార్టీ నేతల నుంచే కూల్చివేతలు మొదలు పెడితే మంచిదని సూచించారు. సెలబ్రిటీల నిర్మాణాలు కూల్చివేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఏలేటి ధ్వజమెత్తారు. ఈ రోజు ఇచ్చిన హామీలను మర్చిపోయి ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి కేవలం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత కూడా ఇచ్చిన మాటలు మర్చిపోయి ఇచ్చిన హామీలు మర్చిపోయి ఏదో ఒక సంచలనం చేయాలా, ఏదో ఒక రకంగా ఈ రాష్ట్రంలో ప్రజా సమస్యను పక్కదో పట్టించడానికి ఈ రోజు హైడ్రా డ్రామాను చేస్తా ఉన్నాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, హైడ్రా డ్రామా చేసే రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు ఈ హైడ్రా ద్వారా వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నింటినీ కూడా డిమాలిష్ చేసే దమ్ము నీకు ఉన్నదా? అట్లయితే నీ సొంత తమ్ముడి మీద వస్తున్న ఆరోపణలు కానీ, మరి మీ పార్టీ నాయకుల మీద వస్తున్న ఆరోపణలు కానీ, మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల అక్రమ నిర్మాణాలను ముందు మీరు డిమాలిషన్ చేసిన తర్వాత మరి ఇతర అంశాలకు మీరు వెళ్ళుంటే బాగుండేది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని సర్కార్ పునరుద్ఘాటించింది. డ్రగ్స్ నుంచి విముక్తి కలిగించి యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్లో బ్రహ్మకుమారి శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాలకు హాజరైన సీఎం అన్నదాతలను 2 విముక్తులు చేసి వారి ఆత్మహత్యల నివారణ కోసం 2 లక్షల రుణమాఫీ చేశామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారి సంస్థ నడుస్తోందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో బ్రహ్మకుమారేసి శాంతి సరోవర్ ద్విదశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ మార్గంలోనే బ్రహ్మకుమారీస్ నడుస్తున్నారని, డ్రగ్స్ నిర్మూలనకు వారు కృషి చేయడం సంతోషకరమని సీఎం పేర్కొన్నారు. గంజాయి, మాదక ద్రవ్యాల మాట ఎత్తాలంటేనే జంకేలా రాష్ట్రంలో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ప్రభావవంతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ గురించి ఎవరైనా ఆలోచన చేయాలన్నా, నిద్రలో ఆలోచన చేయాలన్నా భయపడాల్సిన పరిస్థితులు కల్పిస్తాము అని చెప్పినాం. అందుకే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డీజీపీ కార్డర్ ఆఫీస్తోని వందలాది మంది అధికారులను కేటాయించి ఒక ప్రత్యేకమైన ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మూలన ఈ గంజాయి మూలాలను, డ్రగ్స్ మూలాలను ఏరివేసే కార్యక్రమాన్ని తీసుకున్నాం. నాకు చాలా సంతోషం కలిగింది. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ కూడా
ఈ డ్రగ్స్కు వ్యతిరేకంగా కార్యక్రమం తీసుకోవడం అంటే తెలంగాణ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రైతు ఆత్మహత్యల నివారణకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు 31,000 కోట్లతో 2 లక్షల రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. త్వరలో ప్రారంభించే యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ వర్సిటీ ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధితో పాటు నేరుగా పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. రైతు సంతోషంగా ఉన్నప్పుడే రాజ్యం సంతోషంగా ఉంటుంది. రైతుల ఆత్మహత్యలను ఆపాలన్న ఆలోచనతోటి గర్వంగా ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. ప్రభుత్వం వచ్చిన 8 నెలల లోపే 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఈ దేశంలో ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితోని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. పరిశ్రమలలో ప్రముఖులైన వ్యక్తులను ఇందులో డైరెక్టర్లుగా తీసుకున్నాం. ఇక్కడ సిలబస్ డిసైడ్ చేస్తారు, విద్యార్థులను సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళకి శిక్షణ ఇస్తారు. శిక్షణ తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ యొక్క సంస్థలలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మేము ప్రారంభించినాం. తప్పకుండా తెలంగాణ ప్రభుత్వం మీ లీజ్ రెన్యువల్ చేయడమే కాకుండా మీకు అవసరమైన అన్ని సహకారాలు ఇవ్వడానికి మా ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉన్నది. సమాజాన్ని పట్టిపీడిస్తున్న వ్యసనాలను వీడాలంటే ఆధ్యాత్మిక చింతన అవసరమని ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు పేర్కొన్నారు. 20 ఏళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంలో బ్రహ్మకుమారిల కోసం శాంతి సరోవరం నెలకొల్పాలని నాడు చంద్రబాబు సంకల్పించారని తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. అదే తరహాలో రేవంత్ సర్కార్ బ్రహ్మకుమారిలకు చేయూతనిస్తుందని హామీ ఇచ్చారు. ఆనాడు ఈ శాంతి సరోవర్ ని 20 వసంతాల క్రితం ప్రారంభించాం. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అవలక్షణాలు గాని, అనాలోచితమైనటువంటి కార్యక్రమాలు గాని, అనాగరికమైనటువంటి పద్ధతుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సాగనీయకుండా ఒక సమాజాన్ని, సంతోషమైనటువంటి సమాజాన్ని సృష్టించడానికి పరమాత్ముడిగా రేవంత్ రెడ్డి గారికి, ప్రభుత్వానికి శక్తినివ్వాలని, తప్పకుండా మీ యొక్క కార్యక్రమాలకి చేయూతనిస్తామని, ఈ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ సెలవు. థ్యాంక్ యూ. The message of love and message of dedication creates a positivity. The citizens of our state and India and globe all together. This is also now the Gachibowli is in the midst of the concrete jungle, but we would like to see some sense of spirituality should be infused among the people of this materialistic age. గచ్చిబౌలిలోని శాంతి సరోవరం లీజు పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ బ్రహ్మకుమారీస్ కు భరోసా ఇచ్చారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్ నిర్వహించిన మారథాన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణను క్రీడలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుస్తామని తెలిపారు. క్రీడాకారుల నైపుణ్యాలను పెంచే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ఒలింపిక్ క్రీడలు సైతం నిర్వహించేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేసి ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాలలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఆలోచన, ఈ దేశంలో జరిగే ఏ క్రీడలైనా తెలంగాణ రాష్ట్రం నుంచే, ముఖ్యంగా గచ్చిబౌలి ప్రాంతం నుంచే నిర్వహించాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రం క్రీడలకు వేదికగా మారడానికి మీ అందరి భాగస్వామ్యం అవసరం. తప్పకుండా మన ప్రభుత్వం స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించబోతుంది. దీనికి సంబంధించి అంతర్జాతీయ స్థాయి కోచ్లను తీసుకొచ్చి ఈ రాష్ట్ర క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వస్తుంది. గత ప్రభుత్వాల కంటే తమ హయాంలోనే మహిళలకు అధిక మేలు జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 2014 వరకు స్వయం సహాయక సంఘాలకు 25,000 కోట్ల రుణాలు ఇస్తే గత 10 ఏళ్లలో 9 లక్షల కోట్ల రుణాలు అందించామని వెల్లడించారు. మహారాష్ట్రలోని జల్గావ్లో లఖ్పతి దీదీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ 4,30,000 స్వయం సహాయక సంఘాలకు 2,500 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై ప్రధానమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టబోమని హెచ్చరించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్ష పడేలా చేస్తామన్న ఆయన ఇందుకోసం బలమైన చట్టాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. नए कानूनों में नाबालिगों से हुए यौन अपराधों पर फांसी और उम्र कैद की सजा का प्रावधान किया गया है. बेटियों के साथ शादी के नाम पर भी धोखे के कई मामले आते रहे. पहले इसके लिए कोई स्पष्ट कानून नहीं था. अब भारतीय न्याय संहिता में शादी के झूठे वादों और छल को भी
साफ साफ परिभाषित किया गया है। मैं आपको विश्वास दिलाता हूं, केंद्र सरकार महिलाओं के खिलाफ अत्याचार रोकने के लिए हर तरीके से राज्य सरकारों के साथ है। ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవ వేళ ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడే ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు అద్భుతమైన భాష అని కొనియాడారు. ప్రతి నెల చివరి నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలుగు భాషా దినోత్సవం గురించి ప్రధాని ప్రస్తావించారు. साथियों, इस महीने 29 तारीख को तेलुगु भाषा दिवस भी है। यह सचमुच बहुत ही अद्भुत भाषा है। मैं दुनिया भर के सभी तेलुगु भाषियों को तेलुगु भाषा दिवस की शुभकामनाएं देता हूं. प्रपंच व्याप्तंगा उन्न तेलुगु वारिकी तेलुगु भाषा दिनोत्सव శుభాకాంక్షలు. పశ్చిమాసియాలో మరోసారి రాకెట్ల వర్షం కురిసింది. ఇజ్రాయెల్ హెజ్బుల్లా ఉగ్ర సంస్థ పరస్పరం దాడులకు దిగాయి. ఈ తెల్లవారుజామున దక్షిణ లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై క్షిపణులతో ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసింది. 100 యుద్ధ విమానాలు, 40 రాకెట్లు క్షిపణులతో విరుచుకుపడింది. హెజ్బుల్లా తమపై వేలాది రాకెట్లతో భారీ దాడికి సిద్ధమైందని, దీని ముందే గుర్తించి తాము దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దాదాపు 6000 రాకెట్లు, డ్రోన్లతో హెజ్బుల్లా దాడికి సిద్ధమైనట్లు ఆరోపించింది. ఆత్మరక్షణలో భాగంగానే ముందస్తు దాడులు చేసినట్లు పేర్కొంది. తమ సైన్యానికి చెందిన 100 యుద్ధ విమానాలు లెబనాన్లోకి చొచ్చుకెళ్లి అనేక రాకెట్ లాంఛర్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. అటు ఇజ్రాయెల్పై హెజ్బుల్లా ఉగ్ర సంస్థ ప్రతి దాడులు చేసింది. 11 ఇజ్రాయెల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 320 కత్యూషా రాకెట్లను ప్రయోగించింది.